గుర్తుంచుకోవాలి. అమ్మ, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించి, అలాగే వ్యక్తిగత దైవానికి సంబంధించిన పూజా పునస్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దాని ప్రకారం ముందుకు వెళ్ళినా, ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే, అలాగే అవకాశంతో పాటుగా ఆసక్తి కూడా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, అలాగే దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, ఇలాంటివన్నీ కూడా విన్నా చేసుకోగలిగినా అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ చేయడానికి అవకాశం లేకపోతే కనీసం వినడం వల్ల కూడా చాలా వరకు మానసికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. కాబట్టి వీలైతే అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక వెళ్ళగలిగితే అది కూడా మంచిదే. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలో ఉండకుండా ప్రతి వాళ్ళు కూడా ఇవి చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకాలతో కూడా కలిపి చూసుకుంటూ నడిచే దశలో అంతర్దశల్లో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాలు చాలా చిన్నవే కనుక వీటిని అధిగమించడానికి తప్పనిసరిగా ఈ యొక్క దైవనామ స్మరణ, దాంతోపాటుగా భగవంతుడి యొక్క దేవాలయ సందర్శన, అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఈరోజు చెప్పిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు వినడం కానీ చేయడం కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీకు మానసిక సంతృప్తితో పాటు అభివృద్ధి కూడా ఇస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. నేటి వయసు